పేద ప్రజలకు వైద్యం దూరం కాకూడదనే ఉద్దేశంతో గత 6 నెలలుగా ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని పవర్పేట క్యాంపు కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బడేటి చంటి శిబిరాన్ని పరిశీలించి వైద్య సేవలు పొందుతున్న ప్రజలతో మాట్లాడారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శిబిరాల్లో వైద్యుల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన కొన్ని రక్త పరీక్షలను కూడా ఉచితంగా చేయిస్తున్నామని చెప్పారు. వైద్యుల సూచనల మేరకు మందులను కూడా ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల నుంచి కూడా ప్రజలు ప్రతివారం శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉండడం సంతృప్తినిస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు భవిష్యత్తులోనూ ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని బడేటి చంటి తెలిపారు. కార్యక్రమంలో చోడే వెంకటరత్నం, లంకల్పల్లి మాణిక్యాలరావు, బెల్లంకొండ కిషోర్, కడియాల విజయలక్ష్మి, వైద్యులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురువారం అంటేనే ఏలూరు నియోజకవర్గం క్యాంప్ ఆఫీసు అంతా కూడా ఏదైతే ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించే పేషెంట్లతో నిండిపోతుంది. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఏదైతే కామరకోట నుంచి, రాజమండ్రి నుంచి కూడా ఎవరైతే వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంపు ఫ్రీగా నిర్వహిస్తున్నారని చెప్పి మరి పర్యవేక్షించి ఆయన కూడా చూపించుకుని మరి మందులు పట్టుకెళ్ళటం మాకు కూడా గర్వంగా అనిపించింది. ఏదైతే ఒక ఆశయంతో పేదవాడికి మరి సహకరించాలి, ఎవరైతే ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎవరైతే మందులు కొనుక్కోలేని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులు తీసుకోవాలి అనేది ఒక కార్యక్రమాన్ని కేటర్ నుంచి వచ్చిన ఆలోచనతో ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించామో ఈ రోజున పూర్తిగా మరి ఏలూరు ప్రజానీకానికి ఉపయోగపడుతున్నందుకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. డెఫినెట్గా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుద్ది. ఏలూరు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను, తప్పనిసరిగా ఎవరైతే ఆరోగ్యంలో ఉండి వాళ్ళు మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటారో వారు తప్పనిసరిగా ప్రతి గురువారం కూడా ఇక్కడికి రావచ్చు. వాళ్ళకి సంబంధించిన ఏ ఉన్నా సరే ఆ మెడికల్ టెస్టులు కానీ ఆ బిళ్ళలు కానీ సంబంధించినవి కానీ ఎవరికైనా స్పెషలిస్ట్ దగ్గరికి ఎవరినైనా పంపించాలంటే అక్కడికి కానీ పంపించడం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి దగ్గరగా ఉండి మనం చేయగలిగిన సేవా కార్యక్రమాలు ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయడానికి ఎక్కడా కూడా సంకోచించదన్నారు. అదేవిధంగా ప్రజలను కూడా మోటివేట్ చేసి ఎవరైతే సేవను అందించాలని అనుకుంటున్నారో వాళ్ళలో కూడా స్ఫూర్తిని నింపి ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించే దగ్గర అనేక సార్లు వాళ్ళందరూ కూడా దాతల సహకారంతో అనేక మందులు ఇప్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేయడానికి ఏలూరు ప్రజలు ముందుకు వస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అభివృద్ధులు చూసి కార్యక్రమాలు నేను చాలా ఇక్కడ వచ్చాను కానీ సంతోషిస్తుంటాను. అన్నయ్య గారిని ఎప్పటి నుంచో కలాలని నా కోరిక ఉంది. నా ఫ్రెండ్ అయిన కుమార్ గారు వల్ల నేను ఈరోజు ఆయన కలవడం వచ్చింది. ఆయన చేతుల మీదుగా నేను మెడికల్ క్యాంపుకి వచ్చి నేను ఆయనతో నాకున్నది అభివృద్ధి చూశాను. ఆయన చేతుల మీదుగా నేను మెడికల్ తీసుకోవడం, ఆయన చాలా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ప్రజల్లోకి వెళ్ళి పెన్షన్ల విషయాలు కానీ ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ కూడా ఆయన సహకరిస్తున్నారు. వాళ్ళు ఎలాగుంటున్నారో, వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటున్నాయో, వాళ్ళ ఆరోగ్యాలు ఎలాగుంటున్నాయో, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి పెన్షన్లు అన్న టైంకి అందుకుంటున్నాయో లేవా అనే చంటి అన్నయ్య గారు వెళ్తున్నారు. నాకు అవన్నీ కూడా చూసి ఆయన అభివృద్ధి ఇంకా బాగుండాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. అండి ఈ చంటి గారు ప్రతి లక్షవారం నాడు ఉచిత క్యాంప్ పెడుతున్నారని, బీపీ షుగర్ అన్నింటికి బాగా చూస్తున్నారని వచ్చామండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా నాకండి ఇక్కడ బోర్డు చూశానండి. తర్వాత ఏం తేవాలని అడిగాను. అడిగితే ఆధార్ కార్డు తెప్పన్నారు, తెచ్చానండి. ఇక్కడ అన్నీ బాగా చూస్తున్నారు. అవి ఇంకా బాగా చూడాలని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఏలూరు బాగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.